ఇదిగోండి అత్తయ్య, ఈ డబ్బులు మీ చేత్తో లక్ష్మణ్కి ఇవ్వండి. నీ మీద నమ్మకంతో మీ వదిన వస్తువులు తాకట్టు పెట్టిస్తుంది. ఇగో డబ్బులు జాగ్రత్త. తెలుసమ్మా, నాకు వదిన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. చాలా థ్యాంక్స్ వదిన. నా జాబ్ కట్టడానికి అవసరానికి డబ్బులు ఇచ్చో నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో లక్ష్మణ్, మనం ఎవరికైనా రుణపడి ఉన్నామంటే అది మన కన్ని తల్లిదండ్రులకు మాత్రమే. నేను నా మరిది ఫ్యూచర్ బాగుండాలని సాయం చేశాను, అంతే. అమ్మా, ఇదిగో మా నా ఫస్ట్ సాలరీ వచ్చింది. చూడరా, మీ తమ్ముడు అందరిలా ఖర్చు పెట్టుకుంటే ఫస్ట్ సాలరీ తెచ్చిన చేతిలో పెట్టాడు. సరే, డబ్బులు బీరువాలో పెట్టి వస్తాను. రే లక్ష్మణ్, ఏంట్రాన్యా? ఏరా తోడుబుట్టి నేనే నీ జాబ్ కోసం సాయం చేయలేదురా. అమ్మ కూడా ₹1 కూడా ఇవ్వలేదు. కానీ బయట నుంచి వచ్చిన మీ వదిన తన నగలన్నీ తాకట్టు పెట్టి నీ జాబ్ కోసం సాయం చేసిందిరా. నేను మొదటి జీతం తన చేతిలో పెట్టాలనిపించలేదా? రే, అసలు డబ్బులు అమ్మ చేతికి ఇమ్మందే వదినరా. వదినా, ఏంటి లక్ష్మణ్? వదినా, ఆ రోజు నువ్వు చేసిన సాయం వల్లే ఈరోజు జాబ్ చేసుకుంటే ఈ పొజిషన్లో ఉన్నావు వదినా. ఫస్ట్ సాలరీ వచ్చింది, నీ చేతిలో పెడదామని తీసుకొచ్చాను. అదేంటి లక్ష్మణ్, నీకు ఆ రోజే చెప్పాను కదా నేను చేసిన సాయం అని. ఈ డబ్బులు తీసుకెళ్లి అత్తయ్య గారికి ఇవ్వు. అదేంటి వదినా, నీకిస్తుంటే అమ్మకేమంటున్నావు? ప్రతి కొడుకు తన మొదటి సంపాదన తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెడితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? వెళ్ళి నీ ఫస్ట్ సాలరీ తీసుకెళ్లి అత్తయ్య గారికి ఇవ్వు. ఆవిడ నేను చూసి చాలా గర్వపడతారు. సరే వదినా. రే అన్య, నువ్వు చాలా అదృష్టవంతుడురా వదిలిలాంటి భార్య దొరికినందుకు. అలాగే అమ్మలాంటి వదినమ్మ దొరికినందుకు నేను కూడా చాలా అదృష్టవంతుడురా.